ప్రీవియస్ లెక్చర్ వరకు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ గురించి డిస్కస్ చేసాం. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ అంటే ఒక ఎలిమెంట్‌ని ఒక పర్టిక్యులర్ ఇనీషియల్ పొజిషన్ నుంచి ఐదర్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఆర్ ఈవెన్ జెడ్ యాక్సిస్‌లో మూవ్ చేయడం కోసం మనం ఈ ట్రాన్స్లేట్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దెన్ ట్రాన్స్ఫార్మ్, రొటేట్. సో, ఒక ఎలిమెంట్ దాని సెంటర్ పాయింట్‌ని బేసిస్‌గా తీసుకొని ఐదర్ క్లాక్ వైస్, యాంటీ క్లాక్ వైస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ అరౌండ్ ఆర్ వై యాక్సిస్ అరౌండ్ రొటేట్ చేయడం కోసం ఈ ట్రాన్స్ఫార్మ్, రొటేట్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. దెన్ ట్రాన్స్ఫార్మ్, స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఒక ఎలిమెంట్‌ని ఐదర్ ఎక్స్ యాక్సిస్‌లో, వై యాక్సిస్‌లో ఆర్ బోత్ యాక్సిస్ ఈక్వల్లీ ఆర్ అన్‌ఈక్వల్లీ రీసైజ్ చేయడానికి, అంటే సైజ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మ్, స్కేల్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్, స్క్యూ ప్రాపర్టీ యూజ్ చేసి బ్లాక్ షేప్‌లో ఉండే ఎలిమెంట్స్‌ని స్క్యూ చేయడానికి, అంటే రెక్టాంగిల్‌ని పారలెలోగ్రామ్ కింద డిస్టార్ట్ చేయడం కోసం ట్రాన్స్ఫార్మ్, స్క్యూ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో, ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఇప్పటి వరకు మనం చూసినవి విత్ ఎగ్జాంపుల్స్ ఇన్ డీటెయిల్ వాటి వాల్యూస్‌తో సహా డిస్కస్ చేసాం. ఈ లెక్చర్‌లో ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇది ఆల్రెడీ మనం ఈ ఫ్లవర్ యానిమేషన్ క్రియేట్ చేసిన ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ప్రాపర్టీ యూజ్ చేసాం. బట్ దీని గురించి డీటెయిల్‌గా విత్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూద్దాం. సో, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ప్రాపర్టీ రిమూవ్ చేసి అండ్ మిగతా 5 సర్కిల్స్‌ని కమెంట్ చేద్దాం. అండ్ దీనికి రొటేట్ అండ్ బార్డర్ రేడియస్ కూడా కమెంట్ చేద్దాం. సో దట్ అది రొటేట్ అవుతున్నప్పుడు మనకి క్లియర్‌గా ఇండికేషన్ తెలుస్తుంది. నౌ సో, ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ప్రాపర్టీ అంటే ఒక ఎలిమెంట్‌కి మనం అప్లై చేసే ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఆర్ దేన్ని బేస్ కింద తీసుకోవాలి అన్నది ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ప్రాపర్టీ రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం రొటేట్ ప్రాపర్టీ అప్లై చేసినప్పుడు బై డిఫాల్ట్ రొటేట్ ప్రాపర్టీకి ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ఎలిమెంట్ సెంటర్ అవుతుంది. అంటే ఎలిమెంట్ సెంటర్‌ని కన్సిడర్ చేసి దానికి అరౌండ్ ఎలిమెంట్ రొటేట్ అవుతుంది. సో, ఈ పాయింట్‌ని తీసుకొని దాని చుట్టూ ఐదర్ క్లాక్ వైస్ ఆర్ యాంటీ క్లాక్ వైస్ మనం ప్రొవైడ్ చేసిన డిగ్రీస్ బట్టి అది రొటేట్ అవుతుంది. ఇది కూడా కమెంట్ చేద్దాం. సో, ఎలిమెంట్ సెంటర్‌ని బేస్‌గా తీసుకొని -60 డిగ్రీస్, అంటే యాంటీ క్లాక్ వైస్ 60 డిగ్రీస్ ఎలిమెంట్ రొటేట్ అవుతుంది. ఈ సెంటర్ ఆఫ్ ద ఎలిమెంట్ అనేది డిఫాల్ట్ ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ అవుతుంది. నౌ దీన్ని చేంజ్ చేయడం కోసం మనం ఐదర్ ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్‌కి 1 వాల్యూ, 2 వాల్యూ ఆర్ 3 వాల్యూస్ ప్రొవైడ్ చేయొచ్చు. సో, ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ ప్రాపర్టీ యూజ్ చేసి సో, మనం ఒక్క వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది ఐదర్ లెంత్, పర్సంటేజ్ ఆర్ కీవర్డ్స్‌తో రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేసినప్పుడు అది హారిజాంటల్ ఆఫ్‌సెట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ పర్సంటేజెస్‌లో ప్రొవైడ్ చేయాలి అంటే 100%. సో, ఈ పర్సంటేజ్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ మార్జిన్ సెంటర్ పాయింట్ నుంచి మెజర్ అవుతుంది. అంటే ఎలిమెంట్ లెఫ్ట్ మార్జిన్ సెంటర్ పాయింట్ నుంచి 100% హారిజాంటలీ, అంటే 100% అంటే ఎలిమెంట్ 100% విడ్త్ వరకు, అంటే రైట్ సెంటర్ మార్జిన్‌ని ఆరిజిన్‌గా తీసుకొని ఎలిమెంట్‌ని రొటేట్ చేయమని మనం ఇండికేట్ చేస్తున్నట్టు. సో, ఇది ఇప్పుడు అన్‌కమెంట్ చేస్తే సో, ఈ పాయింట్ ఫిక్స్డ్ ఉండి ఎలిమెంట్ రొటేట్ అవుతుంది. సో, ఇఫ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్, ఈ రైట్ సెంట్రల్ పాయింట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సిమిలర్‌లీ 0% అని ప్రొవైడ్ చేస్తే లెఫ్ట్ సెంట్రల్ పాయింట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో, దేర్ యూ నౌ ఇది ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ అంటే. సో, దేన్ని బేసిస్‌గా తీసుకొని ఎలిమెంట్ రొటేట్ అవ్వాలి అన్నది ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ డిక్టేట్ చేస్తుంది. సో, ఈ ట్రాన్స్ఫార్మ్, ఆరిజిన్ అనేది రొటేట్‌కే కాకుండా స్కేల్‌కి కూడా వర్క్ అవుతుంది. సో, మనం ఇక్కడ రొటేట్ రిమూవ్ చేసి చూద్దాం. సో, స్కేల్‌కి కూడా ఇది లెఫ్ట్ సెంట్రల్ పార్ట్‌ని ఆరిజిన్‌గా తీసుకొని ఆ డైరెక్షన్‌లో స్కేల్ అవుతుంది. కెన్ సీ ఈ పాయింట్ ఫిక్స్డ్ ఉంది ఇక్కడే. ఫర్ ఎగ్జాంపుల్ 100% అని ఇస్తే ఈ పాయింట్ ఫిక్స్డ్ ఉంటుంది. రైట్ సెంట్రల్ పాయింట్ ఫిక్స్డ్ ఉంటుంది. సో, లెఫ్ట్ సెంట్రల్ పాయింట్ నుంచి ఆరిజిన్ 100% హారిజాంటల్లీ అంటే లెఫ్ట్ సెంట్రల్ పార్ట్. సో, ఇది ఫిక్స్డ్ ఉంటుంది అండ్ ఆ డైరెక్షన్‌లో ఎలిమెంట్ స్కేల్ అవుతుంది. యాస్ యూ కెన్ సీ. సో, మనం పర్సెంటేజెస్ బదులు లెంత్ వాల్యూస్ కూడా అప్లై చేయొచ్చు. ఆర్ కీవర్డ్స్ అంటే సెంటర్, రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ ఇలాంటి కీవర్డ్స్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో, ఫర్ ఇన్‌స్టెన్స్ సెంటర్, ఈ సెంటర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో, మీకు సెంటర్ అప్లై చెయ్యకపోయినా మీకు పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో, ఎలిమెంట్ సెంటర్‌ని ఆరిజిన్‌గా తీసుకొని
అన్ని డైరెక్షన్స్‌లో సిన్స్ మనం వై అండ్ ఎక్స్ యాక్సిస్ రెండిట్లో 6 అనే ప్రొవైడ్ చేసాం కాబట్టి అన్ని డైరెక్షన్స్‌లో అది 6 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని చేంజ్ చేయాలి అంటే మనం టాప్ సో ఈ పాయింట్ టాప్ సెంట్రల్ పాయింట్ ఫిక్స్డ్ ఉంటుంది. లెఫ్ట్ సెంట్రల్ పాయింట్ ఫిక్స్డ్ ఉంటుంది ఆర్ రైట్ ఫర్ రైట్ సెంట్రల్ పాయింట్ అండ్ బాటమ్ ఫర్ బాటమ్ సెంట్రల్ పాయింట్. దేర్ యూ గో. సో మనం ఇలాగ ఐదర్ పర్సంటేజ్ వాల్యూస్, లెంత్ వాల్యూస్ ఆర్ కీవర్డ్స్ని ప్రొవైడ్ చేసి ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ని సెంటర్ నుంచి డీవియేట్ చేయొచ్చు. సో సెంటర్ అనేది డిఫాల్ట్ వాల్యూ, మనం దాన్ని డీవియేట్ చేయడం కోసం కీవర్డ్స్ ఆర్ పర్సంటేజెస్ యూస్ చేయొచ్చు. సో సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది హారిజాంటల్ ఆఫ్సెట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇన్ కేస్ మనం ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ ప్రాపర్టీకి 2 ఆర్ మోర్ వాల్యూస్ ప్రొవైడ్ చేస్తే దాంట్లో ఫస్ట్‌ది ఎప్పుడు కూడా హారిజాంటల్ ఆఫ్సెట్ అవుతుంది. సెకండ్‌ది వర్టికల్ ఆఫ్సెట్ అవుతుంది. సో సేమ్ ఇలానే ఐదర్ కీవర్డ్స్ ఆర్ పర్సంటేజెస్ ప్రొవైడ్ చేసి సో ఇందాక ఇప్పుడు ఇవన్నీ అన్‌కమెంట్ చేసి చూద్దాం. ఈ 6 సర్కిల్స్ అన్‌కమెంట్ చేద్దాం అండ్ బార్డర్ రేడియస్. సో దీనికి రొటేట్ రిమూవ్ చేసాం. రొటేట్ -60 degrees. సో ఇప్పుడు ఇక్కడ మనం ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అన్‌కమెంట్ చేసి చూస్తే దేర్ యూ గో. సో ఎలిమెంట్స్ అన్నీ కూడా 6 సర్కిల్స్ కూడా రొటేట్ అయ్యాయి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్‌లో రొటేట్ అయ్యాయి. బట్ అన్నిటికి సెంటర్ పాయింట్ అనేది ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్. సో అన్నీ ఒకే ప్లేస్‌లో ఉండి రొటేట్ అయ్యాయి. దీన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఈ ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ బాటమ్ అనే వాల్యూని యూజ్ చేయొచ్చు. సో వన్స్ మనం బాటమ్ అనే వాల్యూ యూజ్ చేస్తే వర్టికల్ ఆఫ్సెట్ ఆటోమేటిక్‌గా సెంటర్ కింద తీసుకుంటుంది. సో బాటమ్ మోస్ట్ మార్జిన్‌లో, బాటమ్ మోస్ట్ ఎడ్జ్‌లో సెంట్రల్ పాయింట్ నుంచి ఎలిమెంట్స్ రొటేట్ అవుతాయి. అండ్ రొటేట్ అయినప్పుడు మనం ఒక్కొక్క సర్కిల్‌కి ఒక్కొక్క రొటేషన్ వాల్యూ ప్రొవైడ్ చేసాం. సో ఫస్ట్ 60 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి. సో ఇవి ఒక్కొక్కటి అన్‌కమెంట్ చేసి చూద్దాం. సో ఫస్ట్‌ది 60 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అవ్వాలి. దేర్ యూ గో. సో ఈ సెంట్రల్ పాయింట్‌ని ఆరిజిన్‌గా తీసుకొని అది రొటేట్ అయింది. నెక్స్ట్ సెకండ్‌ది 0 డిగ్రీస్ అంటే అది ఎక్కడ రొటేట్ అవ్వట్లేదు. బట్ మనం ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ స్టిల్ యూజ్ చేసాం కాబట్టి అది బాటమ్ మోస్ట్ సెంట్రల్ పాయింట్ నుంచి 6 టైమ్స్ స్కేల్ అవుతుంది. సో ఈవెన్ దో రొటేట్ 0 ఇచ్చినా కూడా స్కేల్ 6 టైమ్స్ అదే ఆరిజిన్ కన్సిడర్ చేసి 6 టైమ్స్ స్కేల్ అవుతుంది. నౌ థర్డ్‌ది 60 డిగ్రీస్ క్లాక్ వైజ్ అండ్ సేమ్ బాటమ్ సెంట్రల్ పార్ట్‌ని ఆరిజిన్‌గా తీసుకొని సో అన్ని సర్కిల్స్‌కి ఈ బాటమ్ మోస్ట్ పార్ట్ అనేది సెంటర్‌లో ఫిక్స్డ్ ఉంటుంది. దాన్ని ఆరిజిన్‌గా తీసుకొని అవి డిఫరెంట్ యాంగిల్స్‌లో రొటేట్ అండ్ స్కేల్ అవుతున్నాయి. సిమిలర్లీ ఫోర్త్ వన్ మనకి 120 డిగ్రీస్. దేర్ యూ గో. సో ఇనీషియలీ 0 డిగ్రీస్ అంటే ఇక్కడ 120 డిగ్రీస్ అంటే మనకి ఈ యాంగిల్‌లో క్లాక్ వైజ్ 120 డిగ్రీస్ మూవ్ అయింది. నెక్స్ట్ ఫిఫ్త్ సర్కిల్ 180 డిగ్రీస్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఫస్ట్ దానికి ఆపోజిట్ రావాలి. ఈ యాంగిల్ నుంచి 180 డిగ్రీస్ రొటేట్ అయ్యి ఈ యాంగిల్‌కి వస్తుంది. అండ్ అన్నిటికీ కూడా బాటమ్ సెంట్రల్ పార్ట్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది. సో దట్ ఈస్ వై మనకి ఫ్లవర్ ఫార్మేషన్ అనేది ఫార్మ్ అయింది. సో అన్నీ కూడా ఈ పార్ట్‌ని ఆరిజిన్‌గా తీసుకొని ఈ డైరెక్షన్‌లో స్కేల్ అండ్ ఈ డైరెక్షన్‌లో రొటేట్ అయ్యాయి కాబట్టి మనకి ఈ ఫ్లవర్ సెంటర్ అనేది ఫార్మ్ అయింది. సో స్కేల్, రొటేట్ అన్నిటికీ కూడా మనకి ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ వాల్యూ అనేది ఇలా వస్తుంది. సో మనం 2 వాల్యూస్ అనుకున్నాం కదా. సో బాటమ్ సెంటర్ అనేది డిఫాల్ట్ వాల్యూ. సో మనం బాటమ్ అని ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్‌లీ బాటమ్ మోస్ట్ ఎడ్జ్‌లో సెంటర్ పార్ట్‌ని తీసుకుంటుంది. ఇప్పుడు నేను బాటమ్ రైట్ అని ప్రొవైడ్ చేస్తే అంటే 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నాం. బాటమ్ మోస్ట్ మార్జిన్‌లో రైట్ కార్నర్ మనకి ఆ షేప్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రతి ఎలిమెంట్‌కి బాటమ్ మోస్ట్ రైట్ కార్నర్‌లో సో మనం ఈ బార్డర్ రేడియస్ రిమూవ్ చేస్తే మనకి ఆ బాటమ్ రైట్ కార్నర్ అనేది తెలుస్తుంది. సో దిస్ ఇస్ ద బాటమ్ రైట్ కార్నర్. సో ఒక రెక్టాంగిల్‌లో మనకి బాటమ్ రైట్ కార్నర్ అంటే ఇది ఫిక్స్డ్ ఉండి మనకి ఎలిమెంట్ అనేది అన్ని ఎలిమెంట్స్ రెస్పెక్టివ్ యాంగిల్స్‌లో రొటేట్ అవుతున్నాయి. ఆర్ టాప్ రైట్. సో టాప్ రైట్‌ని ఫిక్స్ చేసుకొని అన్నీ రొటేట్ అవుతున్నాయి. సిమిలర్లీ టాప్ లెఫ్ట్ కన్సిడర్ చేస్తే టాప్ లెఫ్ట్. దేర్ యూ గో. సో ఇవి డిఫరెంట్ ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్స్. ఈ ప్లేసెస్‌లో మనం పర్సంటేజెస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇఫ్ యూ రిమెంబర్ మనం క్లిప్ పాత్ యూజ్ చేసినప్పుడు టాప్ లెఫ్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి
ఇది 100% ఎక్స్ డైరెక్షన్‌లో, ఇది 100% వై డైరెక్షన్‌లో. సో, మనకి టాప్ సెంటర్ అంటే 50% అండ్ 0% వై యాక్సిస్ అవుతుంది. సో, టాప్ లెఫ్ట్ అంటే 0%, 0%. సో, టాప్ సెంటర్ అంటే 50%, 0%. సో, సో ఈ పాయింట్ మనకి 50%, 0% అవుతుంది. టాప్ లెఫ్ట్ కార్నర్, టాప్ సెంటర్ కార్నర్. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ ప్రాపర్టీ. దీంట్లో మనం థర్డ్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే అది మనకి జెడ్ యాక్సిస్లో ఆఫ్సెట్ని ఇండికేట్ చేస్తుంది. బట్ దాని గురించి డీటెయిల్గా మనం 3D యానిమేషన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు అలాంగ్ విత్ పర్స్పెక్టివ్ ఫంక్షన్ అప్పుడు డిస్కస్ చేద్దాం. నౌ ఇవి డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఆల్సో మనం ట్రాన్స్ఫర్మేషన్స్లో ఇంకొక ఫంక్షన్ గురించి డిస్కస్ చేసాం, మేట్రిక్స్ ఫంక్షన్. మేట్రిక్స్ ఫంక్షన్ అనేది బేసికలీ మనం వీటన్నిటిని టుగెదర్ ఇండికేట్ చేయడం కోసం, అంటే ఇలా స్పేస్ ఇచ్చి ప్రొవైడ్ చేస్తున్నాం కదా, ఇలా ప్రొవైడ్ చేయడం కోసం మేట్రిక్స్ ఫంక్షన్ని యూస్ చేస్తాం. సో అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ని ఒకే డిక్లరేషన్లో మనం ప్రొవైడ్ చేయొచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ 2 డిఫరెంట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసే బదులు సింప్లీ మేట్రిక్స్ ఫస్ట్ స్కేల్. సో నాకు ఎక్స్ యాక్సెస్లో అండ్ వై యాక్సెస్లో 6 టైమ్స్ స్కేల్ అవ్వాలి. దెన్ స్క్యూ మనకి ఏం లేదు. స్క్యూ తర్వాత అగైన్ మనకి స్క్యూ 0, 0. దెన్ స్కేల్ వై యాక్సెస్ అండ్ దెన్ ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్. సో మేట్రిక్స్తో మనకి ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఈ ఆర్డర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటేనే మనకి ఆ వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్లీ అప్లై అవుతాయి. సో ఈ ఆర్డర్ ఏంటి అంటే ఫస్ట్ స్కేల్ ఎక్స్ యాక్సిస్, దెన్ స్క్యూ ఎక్స్ యాక్సిస్, స్క్యూ వై యాక్సిస్ అండ్ స్కేల్ వై యాక్సిస్, ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ ట్రాన్స్లేట్ వై. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకొని ఏవైతే వాల్యూస్ మనం ప్రొవైడ్ చేయట్లేదో వాటికి 0 అనే వాల్యూ ప్రొవైడ్ చేసి ఇలా కామాస్తో సెపరేట్ చేస్తేనే మనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వర్క్ అవుతుంది. ఆల్సో మ్యాట్రిక్స్లో మనకి రొటేట్ అనేది ఇంక్లూడెడ్ కాదు. సో దానికోసం మనం మళ్ళీ సెపరేట్గా రొటేట్ ఫంక్షన్ యూస్ చేయాల్సిందే. అందుకే మనం మ్యాట్రిక్స్ అనేది మోస్ట్ కామన్లీ యూస్ చేయని ప్రాపర్టీ. సింప్లీ ట్రాన్స్ఫార్మ్ అని ప్రొవైడ్ చేసి దాని కంటిన్యూషన్లో మనం స్కేల్, రొటేట్, ట్రాన్స్లేట్ ఇలా అన్ని వాల్యూస్ని స్పేస్ ప్రొవైడ్ చేసి మధ్యలో ఒకే డిక్లరేషన్లో ఇచ్చేయచ్చు. సో ఇది ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ అండ్ మ్యాట్రిక్స్ ఫంక్షన్స్. నెక్స్ట్ లెక్చర్లో మనం ట్రాన్సిషన్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేద్దాం.